ఒకసారి ఊహించుకోండి, ఇంట్లో ఏదో ఫంక్షన్ జరుగుతోంది. బంధువులంతా ఉన్నారు. మీ చిన్న పిల్లాడు వాళ్ళని పలకరించడానికి భయపడుతూ మెల్లగా మీ కాలు వెనక దాక్కుంటాడు. చుట్టూ ఉన్నవాళ్లంతా ఇది గమనిస్తున్నారు. అప్పుడు మీ ముఖంలో ఆటోమేటిక్గా ఒక బలవంతపు నవ్వు వస్తుంది కదా. వెంటనే కిందకి వంగి పళ్ళిగిలించి మరీ మర్యాదగా పలకరించు అని కోపంగా గుసగుసలాడతారు. పాపం ఆ మాటకా పిల్లాడు మరింత భయపడి ముడుచుకుపోతాడు. ఇక్కడ అస్సలేం జరుగుతోందో తెలుసా? మనం పిల్లాడి ప్రవర్తనకు కాదు, చుట్టూ చూస్తున్న జనాల ఒత్తిడికి రియాక్ట్ అవుతున్నాం. ఇదే సిట్యువేషన్ ఇంకోలా డీల్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. అందరి ముందు పలకరించడమనేది పిల్లాడికి ఒక పెద్ద పరీక్షలా మారిపోయింది, అవునా? అలాంటప్పుడు మనం వాళ్ల స్థాయికి కిందకి వంగి వాళ్లకొక చాయిస్ ఇస్తే, చేయూపుతావా, నవ్వుతావా, లేక కాసేపాగి పలకరిస్తావా అని అడిగితే పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. అదొక భయానకమైన పరీక్షలాగా కాకుండా మనిద్దరి మధ్య బంధాన్ని పెంచే ఒక అందమైన మూమెంట్లా మారుతుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అస్సలు పాయింట్ ఏంటంటే, గౌరవమనేది భయపెడితే రాదు, అదొక సురక్షితమైన వాతావరణంలో మాత్రమే నేర్పించగలం. పోనీ ఒక రెస్టారెంట్ సంగతి ఆలోచిద్దాం. పిల్లాడు కాస్త బోర్ ఫీలయ్యి అల్లరి చేస్తూ గట్టిగా అరుస్తున్నాడు అనుకుందాం. పక్క టేబుల్స్ వాళ్లు వింతగా చూడటం మొదలుపెడతారు. వెంటనే మనలో ఒక కంగారు, అందరూ చూస్తున్నారనే ఒత్తిడితో మనం గట్టిగా అరుస్తాం. ఆ టెన్షన్ పిల్లాడికి పాకి వాళ్లు ఇంకా ఎక్కువ అల్లరి చేస్తారు. అదే మనం పిల్లాడి దగ్గరగా వెళ్లి గొంతు తగ్గించి లేదా అవసరమైతే కాసేపు బయటికి తీసుకెళ్లి ప్రైవేటుగా మాట్లాడితే ఎలా ఉంటుంది? ఆ కంగారు వాళ్లకి చేరదు. అందరి ముందు అవమానించబడ్డామనే ఫీలింగ్ వాళ్ళకి రాదు. పిల్లాడికి సరైన గైడెన్స్ కూడా అందుతుంది. సూపర్ మార్కెట్లో పిల్లలు ఏదైనా కావాలని కిందపడి ఏడుస్తుంటే చుట్టూ ఉన్నవాళ్లు మనల్నే జడ్జ్ చేస్తున్నట్టు చూస్తుంటారు. ఈ సిచ్యువేషన్లో బెస్ట్ ట్రిక్ ఏంటో తెలుసా? జనాన్ని మెంటల్గా బ్లాక్ చేసేయడం. చుట్టూ ఉన్నవాళ్ళని అస్సలు పట్టించుకోకండి. పిల్లాడి స్థాయికి వంగి ప్రశాంతంగా క్లియర్గా నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. మనలో ఉండే ఆ ప్రశాంతతే వాళ్ళు ఆ ఇమోషనల్ బర్స్ట్ నుండి బయటపడటానికి ఒక పెద్ద హెల్ప్ అవుతుంది. ఇక్కడే మనకో పెద్ద డౌట్ రావాలి. అసలు అపరిచితులు లేదా బంధువులు చూస్తున్నప్పుడు మనం ఎందుకంత కఠినంగా మారిపోతాం? మామూలుగా ఇంట్లో అయితే ప్రేమగా చెప్పేవాళ్ళం కదా. నలుగురున్నప్పుడు మాత్రం అదొక ఎమర్జెన్సీలాగా ఎందుకు ఫీలవుతాం? ఇదొక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం పిల్లల ప్రవర్తన కాదు, అసలు రీజన్ వేరే ఉంది. అసలు కారణమేంటంటే, ఎవరైనా మనల్ని చూస్తున్నారు అనగానే మన మైండ్లో ఒక అదృశ్యమైన ఆడియన్స్ తయారవుతారు. అరే, వీళ్ళు నా పిల్లాన్ని నేను కంట్రోల్ చేయలేను అనుకుంటున్నారేమో అనే భయం లేదా సిగ్గు మొదలవుతుంది. ఆ ఒక్క క్షణంలో పిల్లలకి దారి చూపించడం కన్నా మన పరువు కాపాడుకోవడం మనకి ఇంపార్టెంట్ అయిపోతుంది. అంటే మనమీద పడుతున్న ఆ సోషల్ ప్రెషర్ని మనం డైరెక్ట్గా ఆ పసిపిల్లల మీదకి నెట్టేస్తున్నామన్నమాట. స్కూల్ యాన్యువల్ డే పర్ఫార్మెన్స్ అప్పుడు కూడా ఇది చూస్తుంటాం. పిల్లాడు స్టేజ్ ఎక్కడానికి భయపడుతుంటే టీచర్లు, పేరెంట్స్ అందరూ చూస్తున్నారని మనం బలవంతంగా తోసేస్తాం. ఆ ఫోర్స్ చేయడం వల్ల పిల్లాడిలోని భయం కాస్త అవమానంగా మారుతుంది. అలా కాకుండా వాళ్లకి ఒక చిన్న అడుగు ముందుకేయడానికి సపోర్ట్ చేసి చూడండి. ఆ వాతావరణానికి అలవాటు పడ్డానికి కాస్త టైం ఇస్తే చాలు. వాళ్లలో కాన్ఫిడెన్స్ దానంతట అదే పెరుగుతుంది. అంతేకాని తోసేస్తే రాదు కదా. ఇక ఫ్యామిలీ అంతా కలిసి ఫోటో దిగేటప్పుడైతే చెప్పక్కర్లేదు. అందరూ నవ్వాలి, స్ట్రేట్గా నిలబడాలి, పద్ధతిగా ఉండాలి అని పిల్లల మీద భయంకరమైన ప్రెషర్ పెడతాం. ఆ టైంలో పిల్లాడు కేవలం మన ఇమేజ్ని పెంచే ఒక వస్తువులా మారిపోతాడు. అలా కాకుండా ఆ మూమెంట్ని కాస్త సరదాగా మార్చి ఆ రిజిడ్ కంట్రోల్ని వదిలేస్తే పిల్లల ఆత్మగౌరవం నిలబడుతుంది. వాళ్లని ఒక మనిషిలాగా ట్రీట్ చేసినప్పుడు వాళ్లు మనకి చాలా ఈజీగా కోఆపరేట్ చేస్తారు. అలాగే పండుగలు లేదా జనం ఎక్కువగా ఉండే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఆ సౌండ్సు, ఆ జనం పిల్లలకి చాలా ఓవర్వెల్మింగ్గా అనిపించవచ్చు. అలాంటి టైంలో అందరి ముందు మర్యాదగా ఉండు అని ఒత్తిడి చేస్తే ఆ ట్రెడిషన్స్ అంటేనే వాళ్ళకి భయం వేస్తుంది. అలా కాకుండా ముందుగానే వాళ్లకి చిన్నగా కోచింగ్ ఇచ్చి మధ్య మధ్యలో వాళ్లకి ఆ క్రౌడ్ నుండి చిన్న బ్రేక్ ఇస్తే ఇలాంటి ఇబ్బంది, అవమానం లేకుండా వాళ్ళు ఆ ఫ్యామిలీ ట్రెడిషన్స్ని ఎంజాయ్ చేయగలుగుతారు. హాస్పిటల్లోనో లేదా బస్ స్టాండ్ వెయిటింగ్ రూంలో ఉన్నప్పుడు పిల్లలు ఒక్కచోట కూర్చోరు గదా, అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు. అప్పుడు అందరూ చూస్తున్నారు, సైలెంట్గా కూర్చో అని పబ్లిక్గా కోప్పడితే వాళ్లకి ఇంకా టెన్షన్ పెరుగుతుంది. దానికి బదులు వాళ్లకొక చిన్న పని అప్పగించండి. ఈ టికెట్ పట్టుకో అనో లేదా ఇక్కడ ఎన్ని కుర్చీలున్నాయో లెక్కపెట్టు అనో చెప్తే అది మ్యాజిక్లా పనిచేస్తుంది. వాళ్ల ఎనర్జీకి ఒక రూట్ దొరుకుతుంది, మనకి పబ్లిక్లో టెన్షన్ తప్పుతుంది. ఇక్కడ ఇంకొక సున్నితమైన విషయం మాట్లాడుకోవాలి. మనము మనుషులమే కదా,
ఒక్కోసారి కోపమాపుకోలేక అందరి ముందు పిల్లలపై అరిచేస్తాం. కానీ ఆ తర్వాత ఏమీ జరగనట్లు వదిలేస్తేనే ప్రాబ్లం. పిల్లలు ఆ పబ్లిక్ హ్యూమిలియేషన్ని మనసులో గట్టిగా దాచుకుంటారు. అదే మనం వాళ్ళని పక్కకు తీసుకెళ్లి తలుపు మూసి ప్రైవేట్గా, సారీ నాన్నా, ఇతరులేమనుకుంటారో అని నేను అనవసరంగా భయపడ్డాను, వాళ్లకంటే నువ్వే నాకు ముఖ్యం అని చెప్తే అదొక గొప్ప మార్పు. అప్పుడు పిల్లాడికి అర్థమవుతుంది, గౌరవం వేరు, అవమానం వేరు అని. సో ఇవన్నీ చూశాక మనం ఒక సింపుల్ హెల్దీ లూప్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్టెప్, మనలో స్టార్ట్ అవుతున్న ఆ ఆడియన్స్ ప్రెషర్ని మనం ముందుగా గమనించాలి. సెకండ్ స్టెప్, ఒక క్షణం ఆగి పిల్లాడి ఆత్మగౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. థర్డ్ స్టెప్, ప్రైవేట్గా వాళ్ళ తప్పుని సరిదిద్దాలి. ఇలా చేస్తే మనం సెట్ చేయాల్సిన లిమిట్స్ సెట్ చేయొచ్చు, అదే టైంలో పిల్లాడి డిగ్నిటీని కాపాడొచ్చు. అంటే ఇక్కడ 2 డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి, గమనించారా? పాత పద్ధతి ఏంటంటే అందరి ముందు నేను ఎంత స్ట్రిక్ట్ పేరెంటో నిరూపించుకోవాలి అనుకోవడం. కాని మనం మాట్లాడుకుంటున్న కొత్త పద్ధతి ఏంటంటే పిల్లాడి డిగ్నిటీని కాపాడుతూనే వాళ్ళకి రెస్పెక్ట్ నేర్పించడం. ఇక్కడ ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. సంస్కృతి, భద్రత, మంచి ప్రవర్తన ఇవన్నీ ఖచ్చితంగా ముఖ్యమే, వాటిని కాంప్రమైజ్ అవ్వమని కాదు. కాని అవి నేర్పించడానికి పిల్లలని అందరి ముందు అవమానించాల్సిన అవసరం అస్సలు లేదు. ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిన నిజం ఒకటే, జనాలు ఏమనుకుంటారు అన్నది పక్కనబెట్టి పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మాత్రమే మనం వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలం. ఆడియన్స్ కోసం మన ప్రదర్శన ఆపిన క్షణంలోనే మనం మన పిల్లలని నిజమైన లీడర్స్లా ముందుకు నడిపించగలుగుతాం.